అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అంగర వెంకట శివప్రసాదరావు గారు రచించిన వల కొరికిన చేప అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. వరలక్ష్మి అందగత్తె. చిన్న వయసులోనే పెళ్ళైపోయింది. భర్త రాజారాం పెళ్లి నాటికి చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. అప్పుడది టెంపరరీ పోస్టు. పగలనక రాత్రనక కష్టపడేవాడు. అతనిది పెద్ద కుటుంబం. వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఉంటారు. అతను మాత్రం పట్నంలో భార్యతో చిన్న ఇంట్లో కాపురం ఉంటున్నాడు. అతని కష్టాన్ని గుర్తించి మేనేజ్మెంట్ వాళ్ళు అతన్ని ఉద్యోగంలో పర్మనెంట్ చేశారు. ఇంటి గురించి, ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా పనిచేసేవాడు. జీతానికి జీతమే కాకుండా ఓవర్ టైం చేసినందుకు కూడా పేమెంట్ అందేది. తన ఇంటి ఖర్చులకి కొంత ఉంచుకొని మిగిలింది ఊర్లో ఉంటున్న తన కుటుంబానికి పంపించేవాడు. డాబా మీద ఓ చిన్న గది, దాన్ని ఆనుకొని వంటిల్లు, ఆ తర్వాత కొంచెం దూరంలో బాత్రూమ్, టాయిలెట్. బాత్రూంలో స్నానం చేసి గదిలోకి రావాలంటే మధ్యలో ఓపెన్ డాబా. వరలక్ష్మికి అది చాలా ఇబ్బందిగా ఉంది. స్నానం చేసి పొడిచీర ఒంటికి చుట్టబెట్టుకొని పరుగులాంటి నడకతో గదిలోకి వస్తుంది. బాత్రూంలో పూర్తిగా చీర కట్టుకోవటానికి అవకాశమే లేదు. చుట్టూ డాబా ఇల్లు. అప్పుడప్పుడు ఆమెనే గమనిస్తున్న డేగ కళ్ళు సగం కప్పిన ఆమె ఒంటి మీద గుచ్చుకునే చూపులకి ఆమె సిగ్గుతో చచ్చిపోతుంది. ఒంటి మీద నీటి బిందువులు ఆ వేడి వాడి చూపులకు కాగి ఆవిరైపోతాయి. అయినా ఆమె నిస్సహాయురాలు. భర్త ఉదయం 6 గంటలకి డ్యూటీకి వెళ్తే మళ్ళీ అర్ధరాత్రికి గాని ఇంటికి తిరిగిరాడు. ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండిపోవటమే. పట్నవాసం ఆమెకు కొత్త. ఆమె ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్ళేదే కాదు. ఆదివారం భర్తకు సెలవు. అప్పుడే ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకొస్తాడు. సాయంత్రం బీచ్కి తీసుకెళ్తాడు. సినిమాలకి, షాపింగ్లకు వాళ్ళ బడ్జెట్ సరిపోదు. బీచ్లో కూర్చొని పల్లీలు తింటూ కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆమె ఎక్కువగా మాట్లాడదు. అతనే తన కుటుంబ విషయాలు, ఆఫీసు విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆమె దేనికి అవునని గాని కాదని గాని చెప్పదు. జీవితం మీద విసుగొస్తోంది. ఆకాశంలో ఎగిరే పక్షుల్ని చూస్తే ఆమెకు తెగ ఈర్ష్య. అవి హాయిగా స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. తనకు కూడా పక్షిలా రెక్కలు ఉంటే ఎంత బాగుండును అని అప్పుడప్పుడు ఆమెకు ఆలోచన వచ్చినప్పుడల్లా తన ఆలోచనకు తనకే నవ్వొస్తుంది. ఆమె ఆ విషయం ఎవ్వరితోటి పంచుకోదు. ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. ఇల్లు తుడిచి కాఫీకి నీళ్లు పడేసి వెళ్ళి మొహం కడుక్కుంటుంది. పాలవాడు పాలు పోసి వెళ్ళిపోతాడు. కాఫీ కలిపి భర్తకు టిఫిన్ తయారు చేస్తుంది. ఈలోగా ఆమె భర్త రాజారాం నిద్రలేచి పరుగు పరుగున తయారవుతాడు. అతను వెళ్ళే వరకు ఆమెకు ఊపిరాడదు. అతను వెళ్ళిన తర్వాత తీరిగ్గా ఆమె స్నానం చేసి అతనికి డబ్బాలో పెట్టగా మిగిలిన టిఫిన్ని తను తింటుంది. ఆ తర్వాత ఆమెకు ఏం చెయ్యాలో తోచదు. పూజలు, పునస్కారాల మీద ఆమెకు నమ్మకం లేదు. వంటింట్లో మూల ఉన్న దేవుడి దగ్గర దీపం పెడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కూర తరిగి వంట అయిపోయింది అనిపిస్తుంది. అది తన ఒక్కత్తికే 2 పూటలకి సరిపోయేలా ఉదయమే వండుకుంటుంది. తన భర్త ఒక్క ఆదివారం మాత్రమే ఇంట్లో భోజనం చేస్తాడు. వంట పూర్తయిపోయిన తర్వాత తినే వరకు ఆమెకు కాలక్షేపం వాళ్ళ గదిలో ఉన్న కిటికీయే. అందులోంచే ఆమె ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. విసుగొస్తే పక్కనే ఉన్న మంచం మీద పడుకుంటుంది. ఇంట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆమెను ఓ 2 కళ్ళు ఎదురింటి డాబా గదిలో నుంచి ఈమెనే గమనిస్తున్నట్టుగా ఆమెకు తెలీదు. ఆమె ప్రతి కదలిక అతనికి తెలుస్తుంది. ఆమె దినచర్యని అతను ఔపోసన పట్టేశాడు. అతని వయసు 25. అతను ఉదయం పూట వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తాడు. అది ఒక రోజున ఆమె కంటపడింది. ఆమె నిద్రలేచి యథాలాపంగా ఆ డాబా వైపు చూసింది. అప్పుడతను వాళ్ళ డాబా మీద బస్కీలు తీస్తున్నాడు. ఒంటి మీద చిన్న నిక్కరు మాత్రమే ఉంది. తెల్లవారుజాము కాబట్టి ఎవ్వరూ అది గమనించే వేళ కాదు.
కాళ్ళు చేతులు బస్కీలు తీసి బలంగా ఉన్నాయి. మంచి పొడగరి. అలసిన శరీరం మీద చెమట బిందువులు అప్పుడే ఉదయిస్తున్న సూర్యకిరణాల కాంతికి మెరుస్తున్నాయి. ఆమె కొద్దిసేపు చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు రోజు కన్నా ముందుగా లేచి గది కిటికీలో నుంచి ఆ ఎదురింటి డాబా వైపు చూసింది. అప్పటికే అతను తన దినచర్య మొదలు పెట్టేస్తాడు. అర్ధరాత్రి అలసిపోయి ఇంటికొచ్చి పడుకున్న తన భర్త రాజారాంని ఆ ఎదురింటి డాబా మీద వ్యక్తితో పోల్చి చూసింది. ఒంటి మీద కేవలం లుంగీ మాత్రమే ఉన్న తన భర్త శరీరం వైపు చూసింది. ఏదో చెప్పలేని భావం ఆమె కళ్ళల్లో కనిపించింది. ఆ రోజు నుండి ఆమె దినచర్య మరో అరగంట ముందు మొదలైంది. కానీ ఆమె మామూలు టైంకే గదిలో నుంచి వంటింట్లోకి వెళ్తుంది. ఒకరోజు హఠాత్తుగా అతని కళ్ళు ఆ ఇంటి కిటికీలో నుంచి తొంగి చూస్తున్నా ఆమె మీద పడ్డాయి. వెంటనే ఆమె పక్కకు తప్పుకుంది. 2 రోజులు కిటికీలో నుంచి తొంగి చూడ్డం మానేసింది. 3వ రోజు ఆమె మరి ఆగలేకపోయింది. కిటికీ వారగా నిలబడి తొంగి చూసింది. అతను బస్కీలు తీస్తూనే చెయ్యి ఊపాడు. అది ఆమె గమనించింది. కానీ అది పట్టించుకోకుండా లోనికి వెళ్ళిపోయింది. అయినా దొంగ చూపులు చూడ్డం మానలేదు. అతడు ఉండే ఇంటి డాబా పిట్టగోడకి వీళ్ళ డాబా పిట్టగోడకి మధ్య 3 అడుగుల దూరమే ఉంది. ఆ మర్నాడు అతను పిట్టగోడ దగ్గరకొచ్చి చెయ్యి ఊపాడు. అప్పటికే వరలక్ష్మి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతని చేతుల్లో ఆమె జాకెట్లు ఉన్నాయి. అతను అవి పట్టుకున్న తీరును చూస్తే ఆమెకు అతను తన 2 భుజాల మీద చేతులు వేసినట్టుగా అనిపించింది. సిగ్గుతో ఆమె ఒళ్ళు చచ్చిపోయింది. తీగ మీద క్లిప్పులు పెట్టి ఆరవేసిన జాకెట్లు అతని చేతిలోకి ఎలా వచ్చాయో ఆమెకు అర్థం కాలేదు. వెళ్ళి తీసుకోక తప్పదు. ఆమె మెల్లగా డాబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపింది జాకెట్ల కోసం. గాలికి ఎగిరి మా డాబా మీద పడ్డాయి అంటూ అతను జాకెట్లు అందిస్తూ అన్నాడు. అతని చూపులు ఆమె ఒంటి మీద జాకెట్టు స్థానంలో క్షణం ఆగి పైనుంచి కిందికి జారాయి. అతని చేతిలో ఉన్న జాకెట్లను అందుకొని గిరుక్కున వెనక్కి తిరిగింది. అతని చూపులు ఆమె నడుం వంపు నుంచి పొడవాటి జడను వయ్యారంగా ఊపుతున్న ఆమె జగనం మీద పడ్డాయి. ఆమెకు ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్లుగా అనిపించింది. గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి గది తలుపులు మూసివేసి మంచం మీద బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా చాలాసేపు ఏడ్చాక ఆమెకు దండం మీద మరో జాకెట్టు కూడా ఆరవేసినట్టుగా గుర్తుకు వచ్చింది. ఆ రాత్రి అది అతని చేతుల్లో నలుగుతున్నట్లుగా పీడకల వచ్చింది. భర్త తన పక్కన్నే ఆదమరచి నిద్రపోతుంటే ఆమె మౌనంగా రోదించింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు చెంపల మీదుగా జారి తలగడలో ఇంకిపోయాయి. ఆ మర్నాడు కూడా అతను చేతిలో జాకెట్టుతో పిట్టగోడ దగ్గర నిలబడి ఉన్నాడు. సారీ అండి, ఇది ఆ మూలన పడి ఉంది, నిన్న నేను చూడలేదు అంటూ అందించాడు. ఆమె అందుకుంది. ఏంటండి, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరా అంటూ అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పింది ఆవిడ. అమ్మయ్య, మీరు మూగవారేమోనని భయపడ్డాను. నా పేరు సూర్యం, మీ పేరు తెలుసుకోవచ్చా అంటూ అడిగాడు. ఆమె మౌనంగా నిలబడే ఉంది. నిన్నటిలాగా వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. అతనికి మళ్ళీ తన వెన్ను చూపడం తనకిష్టం లేదు. అతను వెళ్ళిన తర్వాతే తను వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నిలబడింది అక్కడే ఆమె తప్పు చేసింది. అతను మరో విధంగా ఊహించాడు. అది అతనికి అవకాశంగా మారింది. నేను పోలీస్ ఉద్యోగం చేస్తున్నాను. మీ వారు ఏం చేస్తున్నారు అంటూ అడిగాడతను. ఏదో కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నారు అందావిడ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? నా పేరు వరలక్ష్మి అంటూ అప్రయత్నంగానే పెదవి విప్పింది ఆవిడ. చాలా మంచి పేరు అంటూ ఆమె పేరును మెచ్చుకున్నాడతను. ఆమె ఆలోచనల్లో పడింది. ఇంతవరకు తన భర్త తనని ఎప్పుడూ మెచ్చుకోలేదు. మీ ఇంట్లో టీవీ ఉందా అంటూ అడిగాడు. లేదు అంటూ దిగులుగా అంది ఆవిడ. మరి మీకు కాలక్షేపం అంటూ అడిగాడు. ఆమె దగ్గర నుంచి సమాధానం లేదు. మీరు చదువుకున్నారా అంటూ అడిగాడు. ఆమె చదువుకున్నట్లుగా తల ఊపింది. అతను వెంటనే గదిలోకి వెళ్ళి 2 వారపత్రికలు తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. ఆమె అవి అందుకుంది. అతను మరేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె పుస్తకాలు పట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమెకు ఏదో తెలియని ఆనందంగా ఉంది.
ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే. భర్తకి కనిపించకుండా ఆ పుస్తకాలను దాచింది. మర్నాడు ఆమె పుస్తకాలు తిరిగి ఇచ్చేయాలి అనుకుంది. అతను కనిపించలేదు. రెండో రోజు కూడా అతను కనిపించలేదు. ఆమె అతని కోసం ఎదురు చూసింది. మూడో రోజు అతను కనిపించగానే పిట్టగోడ దగ్గరకు వెళ్ళి నిలబడింది. అతను దగ్గరగా వచ్చాడు. నిన్న మొన్న ఎక్కడికెళ్లారు? ఈ పుస్తకాలు తిరిగిచ్చేద్దామని అంటూ ఆమె తడబాటు అతను గమనించాడు. పక్క ఊరికి క్యాంపుకి వెళ్ళాను. అప్పుడే చదివేశారా? అంటూ పుస్తకాలు అందుకుంటూ అడిగాడతను. మొన్నే చదివేశాను అందావిడ. అవునా, ఇంకా కావాలా అంటూ అడిగాడతను. కావాలి అన్నట్లుగా తల ఊపింది. అతను లోనికెళ్ళి మరో 2 పుస్తకాలు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చాడు. ఈసారి పుస్తకాలను కవర్లో పెట్టి తీసుకొచ్చాడు. ఆమె వాటిని అందుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నవ్వటం ఆమె గమనించలేదు. గది తలుపులు వేసుకొని మంచం మీద పడుకొని కవర్లో నుంచి పుస్తకాలు తీసి అట్టా మీద బొమ్మ చూసి అదిరిపడింది. పుస్తకాలు మంచం మీద పడేసి గుండెల మీద చేతులతో కప్పుకుంది. ఒంట్లో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. మొన్నటి పుస్తకాల్లాంటివి కావవి. గుండెదడ పెరిగింది. ఆమెకు ఏం చెయ్యాలో తెలియలేదు. తిరిగిచ్చే ధైర్యం కూడా లేదిప్పుడు ఆమెకి. కొంతసేపు వాటి వైపే చూస్తూ ఉండిపోయిందలా. ఆ తర్వాత నెమ్మదిగా ఓ పుస్తకం చేతిలోనికి తీసుకొని, ఇలాంటి పుస్తకాలు కూడా ఉంటాయా అని మనసులోనే అనుకొని అట్టవైపే తదేకంగా చూసింది చాలాసేపు. ఆ తర్వాత పేజీలు తిరగేసింది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఆమె ప్రమేయం లేకుండానే చదువుతూ ఉంటే ఆమెకు ఒకసారి భయం వేసింది, ఒకసారి సిగ్గు వేసింది. ఏదో చెప్పలేని ఉద్రేకం కలిగింది. ఆమె ఆగకుండా ఆ 2 పుస్తకాలు చదివేసింది. ఆ మర్నాడు ఉదయమే లేచి అతని గదివైపు చూసింది. అతను ఎప్పట్లాగే బస్కీలు తీస్తూ కనిపించాడు. ఆమె గబగబా అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల కవరు అతని డాబా వైపు విసిరేసింది. మరో 2 కావాలా అంటూ అడిగాడు అతను తన బస్కీలు ఆపకుండానే. ఇలాంటివి వద్దు అంటూ అందావిడ వెనక్కి తిరిగి తన గదివైపు వెళ్ళిపోతూ. ఆడది వద్దు అంటే కావాలనే అనే సూత్రం అతనికి బాగా తెలుసు. నవ్వుతూ అవి తీసుకెళ్లి లోపల పెట్టాడు. ఆ మర్నాడు ఆమె భర్త వెళ్ళిపోయాక అతను మరో 2 పుస్తకాలు కవర్లో పెట్టి పిట్టగోడ దగ్గరికి తీసుకొచ్చాడు. ఇలాంటివి వద్దన్నానా అందావిడ. అతను పుస్తకాల చెయ్యిని చాపాడు. ఆమె వద్దంటూనే అందుకుంది. అప్పుడు ఆమె చెయ్యిని కావాలనే అతను తాకాడు. ఏదో షాక్ కొట్టినట్లుగా ఫీల్ అయిందావిడ. పుస్తకాలు తీసుకువెళ్ళిపోయింది. ఈసారి ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే భయం వెయ్యలేదు. ఏదో చెప్పలేని హాయి, ఏదో కావాలి అన్న కోరిక కలిగాయి. మర్నాడు ఆమె ఆ పుస్తకాలు అతనికి తిరిగిచ్చేసింది. ఆ రోజు అతను వేరే కవరు ఆమెకు అందించాడు. ఏంటిది అంటూ అడిగిందావిడ. తాటి ముంజలు, మా స్టేషన్ దగ్గరికొస్తే తీసుకున్నాను అన్నాడతను. నాకెందుకు అంటూ అడిగిందావిడ. తాటి ముంజలు మీకిష్టమని అన్నాడతను. ఎవరు చెప్పారు నాకిష్టమని అంటూ అడిగింది. ఇష్టమైన వాళ్ళ మనసులో కోరికలు తెలుసుకొని మసులుకోవాలి అన్నాడాయన. ఆమె ఆ కవరు అందుకుంది. ఆ తరువాత ఆమెకు ఇష్టమైనవన్నీ అడిగి తెలుసుకొని తీసుకొచ్చి ఇస్తున్నాడతను. అప్పుడప్పుడు పుస్తకాలు కూడా కవర్లో పెట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు జీవితం బోర్ కొట్టట్లేదు. మీ ఆయన జీతం ఎంత అంటూ అడిగాడొకసారి. చెప్పిందావిడ. నా పై సంపాదన అంతకి రెట్టింపు అన్నాడాయన. ఆమె ఏం మాట్లాడలేదు. నాతో వచ్చేస్తావా? నీకు బోలెడు బట్టలు నగలు కొనిపెడతాను, అందమైన జీవితం చూపిస్తాను అన్నాడాయన. అమ్మో, మా ఆయనకి తెలిస్తే చంపేస్తాడు అంటూ గుండెల మీద చేతులు పెట్టుకుని భయపడిందావిడ. నిన్ను పెళ్లి చేసుకుంటాను, బోలెడు సుఖపెడతాను అన్నాడతను. పెళ్ళి అన్న మాట వినగానే ఆమె కొంతసేపు ఆలోచనల్లో పడింది. మరి నాకు పెళ్ళయిందిగా అంటూ ఆమె మెడలో మంగళసూత్రం తీసి చూపించింది అమాయకంగా. పుస్తకాల్లో చదివిన సుఖం నీకు వద్దా అంటూ అడిగాడు. సమాధానం చెప్పకుండా ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద వెళ్ళకిలా పడుకొని ఆలోచనల్లో పడింది. ఆమె మనసులో చెప్పలేని సంఘర్షణ మొదలైంది. ఎన్నో ప్రశ్నలు, అవన్నీ కూడా జవాబు తెలియనివి. తను ఇప్పుడు నిజంగానే సుఖపడటం లేదా? అసలు సుఖం అంటే ఏంటి? తను ఆ పుస్తకాల్లో చదివినట్లు అతనితో వెళ్ళిపోతే
తన భర్త ఏమైపోతాడు? ఆ పుస్తకంలో ఆమెకు భర్త లేడు. ఆలోచనలు తెగటం లేదు. తలుపు చప్పుడయింది. ఎప్పుడు అర్ధరాత్రి అయ్యిందో ఆమెకే తెలియట్లేదు. భర్త రాజారాం ఇంట్లోకి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. మంచినీళ్లు కావాలా అంటూ అడిగిందావిడ. వద్దు, నేను రేపు క్యాంపుకి వెళ్తున్నాను. నావి 2 జతల బట్టలు సంచిలో సర్దు. 4 రోజుల వరకు రాను. నీ ఖర్చులకి ఈ డబ్బులు దగ్గరుంచుకో. పోనీ ఈ 4 రోజులు మీ పుట్టింటికి వెళ్ళిపోతావా అంటూ అడిగాడు భర్త. వెళ్ళను అందావిడ తడుముకోకుండా. నీ ఇష్టం అని చెప్పేసి అతను పడుకున్నాడు. ఆమెకు చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. ఏవేవో రకరకాల ఆలోచనలు ఆమెను నిద్రపోనివ్వట్లేవు. మీ ఆయన క్యాంపుకెళ్ళాడా అంటూ అడిగాడు సూర్యం. రాజారాం తన చేత్తో సంచి పట్టుకొని వెళ్ళగానే అవును అందావిడ. ఏమిటి ఆలోచించావు అంటూ అడిగాడు సూర్యం. దేని గురించి అంటూ అడిగిందామె. అదే మన పెళ్లి విషయం అన్నాడు. నాకా? మళ్ళీ పెళ్ళా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. మళ్ళీ మొదటికొచ్చావా? హాయిగా మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని సుఖపడదాం. గొర్రెకు బెత్తడే తోక అన్నట్టుగా ఆ వచ్చే జీతంతో మీ ఆయన నిన్ను సుఖపెట్టలేడు. రేపు రాత్రి నేను డ్యూటీ నుంచి రాగానే వెళ్ళిపోదాం. నువ్వు 4 జతల బట్టలు సంచిలో సర్దుకొని ఉండు. మన పెళ్ళయ్యాక నేను ఈ ఊరి నుంచి బదిలీకి పెట్టుకుంటాను వేరే ఊరికి. అప్పుడు మనిద్దరం హాయిగా అక్కడే ఉండొచ్చు, సరేనా అంటూ ఆమెకు మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె మళ్ళీ ఆలోచనల్లో పడింది. ఆమెకు పదే పదే ఆ పుస్తకాల్లోని కథలే తలంపులోనికి వస్తున్నాయి. ఆ మర్నాడు రాత్రి అతను పిట్టగోడ దూకి ఆమె గదిలోకి వచ్చేశాడు. నువ్వింకా తయారవ్వలేదా? తొందరగా రెడీ అవ్వు, పద, అవతల ట్రైన్కి వేలవుతుంది అంటూ హడావిడి పెట్టి ఆమె బట్టలు అతనే సర్దేశాడు. ఆమె రెక్క పట్టుకొని బయటకు నడిచాడు. ఆమెకు ఆలోచించుకోవటానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఆయన. అతని వెంటే నడిచింది. రైల్వే స్టేషన్లో జనం ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఇక్కడే కూర్చో, నేను తినటానికి ఏదైనా తీసుకొస్తాను. మనం ఎక్కవలసిన రైలు కొద్దిసేపట్లో వస్తుందని చెప్పారు అంటూ ఆమెకు చెప్పేసి అతను తన బ్యాగుని భుజానికి తగిలించుకొని వెళ్ళిపోయాడు. ఆమె దిక్కులు చూస్తోంది. ఆమెకు భయంగానే ఉంది. తను చేస్తుంది తప్పో రైటో నిర్ణయించుకోలేకపోతుంది. ఇంతలో ఏదో రైలు వచ్చి ఆగింది. ఆ రైల్లో నుంచి దిగుతున్న తన భర్తని చూసింది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అతను తనని చూడలేదు. వడివడిగా బయటికి నడిచిపోతున్నాడు. జనంలో నుంచి సూర్యం వెళ్ళిన వైపే చూసిందావిడ. సూర్యం చేతిలో ఏవో పొట్లాలు పట్టుకొని ఇటువైపే వస్తున్నాడు. తనకి ఇప్పుడు ఏది ఆలోచించుకునే సమయమే లేదు. ఏవండీ అంటూ గావుకేక పెట్టింది ఆవిడ. ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది. కళ్ళ వెంట కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే. ఆమె గావుకేక ఆమె భర్త చెవులకి సోకింది. అతను వెనుతిరిగి తన భార్య వైపు చూశాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అంగర వెంకట శివప్రసాదరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.